మార్కాపురం పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణ తలంబ్రాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల అంకురార్పణ సందర్భంగా స్వామివారి కళ్యాణం కోసం వికాస తరంగిణి మహిళల చేత స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కలిపే మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పన్నాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయని తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. బుధవారం రాత్రి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, గురువారం రాత్రి అనంతరం తెల్లవారితే శుక్రవారం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానం మార్కాపురం జిల్లా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు 2026 సంవత్సరం. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు అనగా 1/4/2026 తేదీ రాత్రి 9 గంటల నుంచి అంకురార్పణతో ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మన మార్కాపురం శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థాన ఉత్సవ కమిటీ ఎక్కలి కాశీశ్వనాథం అదేవిధంగా కమిటీ ఆధ్వర్యంలో మా దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ గొలమారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఈరోజు అంకురార్పణతో మొదలవుతాయి. 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, ఏప్రిల్ 19వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు స్వామివారి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. 2వ తేదీ రాత్రి అనగా 3వ తేదీ ఉదయం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా భారీ ఏర్పాట్లతో మన కమిటీ వారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్నటి రోజున కరపత్రిక ఆవిష్కరణ శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు గౌరవనీయులు శాసనసభ్యులు కమిటీ ఆధ్వర్యంలో గోడపత్రిక కరపత్రిక ఆవిష్కరణ చేసి ఉన్నాము. ఈరోజు తలంబ్రాలు మహిళల ఆధ్వర్యంలో మార్కాపురం మహిళా సంఘం ఆధ్వర్యంలో తలంబ్రాలు కలిపే కార్యక్రమం కూడా ఇప్పుడే జరిగినది. అదేవిధంగా స్వామివారి ఉత్సవాలు రేపటి రోజున ఉదయం 9 గంటల నుంచి ధ్వజారోహణము, అదేవిధంగా యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు, రేపు రాత్రికి 9 గంటల నుండి భేరీ పూజ, దేవతాహ్వానము, రాయభారము, ఎదుర్కోలతో స్వామివారి కళ్యాణ వేదిక మీదకి వచ్చి 3 గంటలకు కళ్యాణ ప్రారంభమై 6 గంటలకల్లా తలంబ్రాల కార్యక్రమం ముగుస్తుంది. అదేవిధంగా వాహన సేవలు 12 వాహనాలు స్వామివారికి ఉంటాయి. సూర్యవాహనంతో మొదలయ్యి చంద్రవాహనము, సింహవాహనము, వ్యాలివాహనము, శేషవాహనము, తర్వాత పొన్నవాహనము, హనుమంత వాహనము, గరుడవాహనము, గజవాహనము, రథోత్సవము, అశ్వవాహనము, హంసవాహనము. అదే రోజు రాత్రికి స్వామివారి పూర్ణాహుతి కార్యక్రమము, స్వామివారు మళ్ళా గృహప్రవేశం చేసి కళ్యాణ మండపంలో నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తర్వాత 4 రోజులు వసంతోత్సవాలు, తర్వాత 18వ తేదీ స్వామివారికి ఊంజల సేవ అంటే ఉయ్యాల సేవ, 19వ తేదీ 16 రోజుల పండుగతో ఈ స్వామివారి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ.